కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనుకున్నా, ఇప్పటికే ఉన్న యూనిట్ను డెవలప్ చేయాలనుకున్నా, మీ ప్రాజెక్ట్ ఖర్చులో గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు లేదా 35% సబ్సిడీ పొందవచ్చు. ప్రాజెక్ట్లో మిగతా మొత్తాన్ని బ్యాంక్ లోన్ ద్వారా పొందొచ్చు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ PMFME ద్వారా ఈ సదుపాయం లభిస్తుంది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారులను ప్రోత్సహించడమే. మరి ఈ స్కీమ్కు అర్హతలు ఏమిటి, ఎలా అప్లై చేసుకోవాలి, కావలసిన డాక్యుమెంట్లు ఏవి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. PMFME స్కీమ్ ద్వారా మైక్రో, స్మాల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆర్థిక సహాయం అందిస్తాయి. ఈ ఫండ్స్ లో 60% వాటా కేంద్ర ప్రభుత్వం, 40% వాటా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాయి. ప్రాజెక్టులో కనీసం 10% పెట్టుబడిని లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. PMFME పథకానికి దరఖాస్తు చేసుకునేవారు భారత పౌరుడై ఉండాలి. కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. కొత్తగా పెట్టేవారు లేదా ఇప్పటికే చిన్న తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నవారు దీనికి అర్హులు. ఇందులో వ్యక్తిగత వ్యాపారాలు, సహకార సంఘాలు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా ఉండొచ్చు. దీనికోసం ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డ్ అవసరం. ఇప్పటికే ప్రాసెసింగ్ యూనిట్ ఉంటే కరెంటు బిల్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ కూడా అవసరమవుతాయి. అప్లై చేసుకోవడానికి PMFME అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి హోమ్ పేజ్లోని అప్లికెంట్ లాగిన్లో రిజిస్టర్ చేసుకోవాలి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడొచ్చు. ఆ తర్వాత మొబైల్ నంబర్, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. అప్లికేషన్లో పేరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ సహా అవసరమైన అన్ని పత్రాలను అప్లోడ్ చేయాలి. అప్లికేషన్లో వివరాలు చెక్ చేసుకుని సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఈ అప్లికేషన్ ద్వారా మీ సమీపంలోని బ్యాంకును సంప్రదించాలి.